వైజాగ్ వైజాగ్ ఎక్కువ మంది ఇష్టపడడానికి కారణం చుట్టుపక్కల ఉన్న ప్రకృతి వర్ణాలే. ఇందులో మెయిన్గా చెప్పాలనుకుంటే ఇక్కడ సాగర తీరం. ఈ సాగర తీరం దగ్గరికి వచ్చిన తర్వాత ఇటువంటి వారైనా సరే ఇష్టపడక తప్పదు. అంత బాగుంటుంది అన్నమాట. ఈ ఆర్కే బీచ్లో ప్రతి సంవత్సరం ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు. అదే నేవీ డే సెలబ్రేషన్స్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న ఈ నేవీ డే సెలబ్రేషన్ చేసుకుంటారు. అసలు డిసెంబర్ 4నే సెలబ్రేషన్ చేసుకున్న కారణం ఏంటంటే 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం ఇండియన్ నేవీ అనేది పాకిస్తాన్పై యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో ఇండియన్ నేవీ పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. మగ దాని గుర్తుగా ఈ డిసెంబర్ 4న సెలబ్రేషన్ చేసుకుంటారు. సడన్గా ఒక 5 జెట్ ఫైటర్లు ముందు నుంచి దూసుకొచ్చాయి. ఎవరు అస్సలు ఊహించలేదు. సడన్గా వచ్చేసరికి అందరూ షాక్ అయిపోయారు. మాకు గోళ గోళ చేస్తారు. ఈ వెలుకల గమనిస్తుందిగా అది బాంబ్ బ్లాస్ట్ యూజ్ చేస్తారు. అలాగే దాని బ్యాక్ సైడ్ ఉంది కదా, అది సబ్మెరీన్. ఈ సబ్మెరీన్ నీటి లోపల నుంచి జర్నీ చేస్తారు అన్నమాట. ఈ సబ్మెరీన్ ఎక్కువ ఎక్కడికి యుద్ధంలోకి ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట ఈ కమాండర్స్ వాటిని. చూడండి, హెలికాప్టర్ వస్తుంది. డాల్ఫిన్ హౌస్ డైరెక్షన్ నుంచి ఫాస్ట్ హెలికాప్టర్ వస్తుంది. చాలా ఫాస్ట్గా వస్తుంది. అలాగే ఆ కింద కూడా యుద్ధ నౌకలు ఉన్నాక అవి కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. అని ఈ ఆర్కేబీస్ డైరెక్షన్ దగ్గర వచ్చేస్తాయి మొత్తం అన్నీ. వావ్ 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 ఇంకో హెలికాప్టర్ వచ్చింది. చూడండి, హెలికాప్టర్ నుంచి పైనుంచి ఒక తాడు వేశారు. అలాగే కమాండర్స్ కూడా పైనుంచి కింద దిగుతున్నారు ఒక్కొక్కరు. చూడండి, ఫాస్ట్గా దిగుతున్నారు ఒక్కొక్కరు. ఎంత స్పీడ్గా వస్తున్నారు చూడండి. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నారు చూడండి కమాండర్స్ మొత్తం అందరూ. హెలికాప్టర్ నుంచి ఒక కమాండర్ పైకి వెక్కుతున్నారు చూడండి. వావ్, కమాండర్ చూడండి తాగుతూ వేలాడుతూ, అలాగే జాకెట్ జామ్ దాన్ని పట్టుకుని కలర్స్ అని స్ప్రే చేస్తున్నారు. ఓ వాట్ ఏ గ్రేట్ కమాండర్స్. సెల్యూట్ చేయాలి కమాండర్స్కి. ఓ బాంబ్ బ్లాస్ట్ చేశారు చూడండి. ఎంత ఫైరింగ్ ఎంతలా వస్తుందో. పొగ చూడండి చాలా దట్టంగా వస్తుంది పైకి. వావ్, చూడండి ఎంత భయంకరంగా ఉందో పొగ. ఆ పైన చూడండి రింగ్ ఫామ్ అయింది. చాలా చాలా బాగుంది చూడండి రింగ్ ఫార్మేషన్. చాలాసేపు అలా వస్తూనే ఉంది పొగ. ఆ పైన రింగ్ కూడా చేంజ్ అవ్వట్లేదు. ఆ రింగ్ కూడా అలాగే కనిపిస్తుంది కదా మనకి. చూడండి ఇంకా అలాగే ఉంది రింగ్ ఫార్మేషన్. ఇక్కడ చూడండి మీకు గాలిపటంలా కనిపిస్తుంది చూడండి అక్కడ. అవి గాలిపటాలు కాదు, పారాషూట్స్. కమాండర్స్ ఆ పారాషూట్ సహాయంతో కింద దిగుతున్నారు అన్నమాట. కమాండర్స్ 8,000 అడుగుల ఎత్తు నుంచి దిగుతున్నారు పారాషూట్ సహాయంతో. ఈ పారాషూట్ సహాయంతో శత్రువులు కనిపించకుండా చాలా దగ్గరికి వెళ్తారు అన్నమాట. వాళ్ళు విజయం గుర్తుగా చూడండి వాళ్ళు ఫ్లాగ్ని ఎగరేస్తున్నారు. అలాగే డిఫరెంట్ కలర్ఫుల్ స్ప్రే చేసుకుంటూ కిందకి దిగుతున్నారు అన్నమాట ఒక్కొక్కరు.
చూడండి ఇక్కడ హాక్ జెట్ ఫైర్స్ వచ్చాయి. ఈ హాక్ జెట్ ఫైర్స్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి అన్నమాట. చూడండి మనకి ఆపేవారు ఎవరు లేరు అంటే అంత గర్వంగా చూపించే విధంగా అంత స్పీడ్గా వెళ్తున్నాయి. ఈ హాల్ జెట్ బైక్స్ జోడీగా వెళ్తున్నాయి. వావ్, చూడండి ఆ రింగ్ కలిపేసి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో అంతే విధంగా అంతే లెంత్లో అంతే డిస్టెన్స్లోనే వెళ్తున్నాయి. చూడండి ఇంకో 4 హెలికాప్టర్స్ వస్తున్నాయి. ఇవి చేత హెలికాప్టర్స్ ఇంకా ఈ షిప్ పైనుంచి చూడండి ఎలా వస్తున్నాయి. 4 ఒకే ఆర్డర్లో వస్తున్నాయి. ఏదైనా సరే ముందుకు రావాల్సిందే. వావ్, ఈ చెత్త హెలికాప్టర్స్ పొజిషన్ వచ్చాయి. మరో ఇంకో హెలికాప్టర్స్ వస్తున్నాయి. వావ్, బ్యూటిఫుల్. అందులో ఇంకో హెలికాప్టర్ వచ్చింది. ఓకే, బ్యూటిఫుల్, సూపర్ ఉంది లొకేషన్. ఓ, హెలికాప్టర్స్ ఎంత దగ్గర నుంచి చూస్తుంటే ఒక్కొక్కరికి గోల గోల చేస్తున్నారు. కానీ బీచ్లో మొత్తం జనాలందరూ నిండిపోయారు. మొత్తం అంతా ఇది ఒక పండగ వాతావరణంలో అయిపోయింది. ఇంకా షేరింగ్ హెలికాప్టర్స్ వెళ్ళిపోతున్నాయి. చాలా దగ్గరలో వచ్చి వెళ్తున్నాయి. మరో ఇంకో 2 హెలికాప్టర్స్ వెళ్తున్నాయి. ఇంకా డాల్ఫిన్ హౌస్ డైరెక్షన్ ఒకటి వెళ్తున్నాయి. మొత్తం ఇసలు 4 వస్తున్నాయి. జెట్ ఫ్లైట్స్ లాగా. వావ్ 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 వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్, సూపర్ వెళ్తున్నాయి. ఈసారి 5 వచ్చాయి. 5 వెళ్తున్న జెట్ ఫ్లైట్స్ దూసుకుపోతున్నా మేక నువ్వు ఇంకొక. ఈసారి మాత్రం బ్లాస్ట్, దివాళీలా బ్లాస్ట్ చేసి వెళ్తున్నాం అక్కడ. ఈ లైటింగ్స్ ఈ గ్యావరీ సెలబ్రేషన్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. లైటింగ్స్ వావ్ 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 వావ్, సూపర్. కమాండర్స్ అందరికి సెల్యూట్ చేస్తున్నాం. వాళ్ళ ధైర్య సాహసానికి థ్యాంక్ యూ ఆల్.